కుటుంబాలు ఒక పక్క నలిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ధరల అదుపుకు రాష్ట్రాలు ఎక్కువ చొరవ చూపించాలి అని ఉపదేశాలు ఇస్తోంది. అయితే రాష్ట్రాలు మాత్రం తాము చేయగలిగింది ఏమీ లేదని చెప్పి చేతులెత్తేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తుల మీద కిరీట్ పారిక్ కమిటీ తన సిఫార్సుల్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. పేద కుటుంబాలు వాడేటువంటి కిరోసిన్ ను లీటర్కు ₹6, గ్యాస్ సిలిండర్ మీద ఒక్కొక్క సిలిండర్ కి ₹100 పెంచాలని ఆ కమిటీ సూచించింది. పెట్రోల్, డీజిల్ అమ్మకం ధరల మీద కూడా నియంత్రణ ఎత్తివేయాలనేది మరో కీలకమైనటువంటి సిఫార్సు. ఈ సిఫార్సులు అమలు చేస్తే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకి దాదాపుగా ₹46,000 కోట్ల నష్టాన్ని నివారించవచ్చని ఆ కమిటీ అంచనా. అయితే దీని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరల మీద భారీగా ఉంటుంది. పెట్రోల్ ధర లీటర్కు సుమారుగా ₹4.70, డీజిల్ మీద ఒక్కొక్క లీటర్కి ₹2.33 పెరిగే ప్రమాదం ఉందని నిష్ణాతులు చెబుతున్నారు. అయితే దీనివల్ల పెద్దగా ధరలు పెరగవని, ఈ భారం సబ్సిడీ ద్వారా ప్రభుత్వం మోసినా నేరుగా ప్రజలు మోసినా ఒకటే అని కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి కిరీట్ పారిక్ అంచనా వేస్తున్నారు. ఇది ఎంతవరకు సహేతుకం? ఆర్థికవేత్తల లెక్కలు ప్రభుత్వాలకి, రాజకీయ పక్షాలకి ఎంతవరకు ఆమోదయోగ్యంగా ఉంటాయి? ప్రభుత్వాలు ధరలను ఎందుకు నియంత్రించలేకపోతున్నాయి? బడ్జెట్ ముందు అసలు ధరలను పెంచడం ఎంతవరకు సమంజసం అన్న విషయాల మీద ఇవాళ దృష్టి సారిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొనడానికి 3 నిష్ణాతులు మన స్టూడియోలో ఉన్నారు. ప్రఖ్యాత ఆర్థిక వ్యవహారాల నిష్ణాతులు శ్రీ డి పాపారావు, విద్యావేత్త శ్రీమతి నాగవాణి, ప్రఖ్యాత ఆర్థిక రంగ నిపుణులు ప్రొఫెసర్ ఎంఎల్ కాంతారావు. మన చర్చ ప్రారంభించుకునే ముందు ఈ ధరల పెరుగుదల మీద పెంచాలి అని అనుకుంటున్నటువంటి డీజిల్, పెట్రోలియం ధరలకు ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాల మీద సామాన్యులు ఏమనుకుంటున్నారో, ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి విందాం. రవాణా, ఫుడ్ గైన్స్ రవాణాకు సంబంధించి, పెట్రోల్ ప్రోడక్ట్ సంబంధించి, ఆహార వస్తువుల తయారీకి సంబంధించి అన్ని వస్తువులపైన ప్రత్యక్షంగా, పరోక్షంగా ధరలు పెరుగుతాయి. కాబట్టి దీన్ని భరించడానికి వీల్లేదు. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మా జాతీయ పార్టీ త్వరలో పిలిపిస్తుంది. వాళ్ళు ఆ సిఫార్సుల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తిరస్కరించకుండా ఆ సిఫార్సులను ఆమోదిస్తే మాత్రం ప్రత్యక్ష పోరాటం సాగించడం తథ్యం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పెట్రోల్ ₹5 అంటే అది చాలా ఎక్కువ పెరగడము. సో ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీస్ ఎత్తేయడము అది రైట్ అంటున్నారు, కానీ కామన్ మ్యాన్ దాన్ని భరించడం అనేది చాలా కష్టం. లీటర్ మీద ₹5 అంటే వాళ్ళ జీతాలు పెరగట్లేదు, ఏం పెరగట్లేదు. आई थिंक इट विल अफेक्ट कॉमन मैन इन अ बैड वे. पेट्रोल को जो रोकना है, काम आ रहे थे, जाना रहता है इधर उधर, पेट्रोल का भी दाना ही पड़ता हम लोग. बगैर पेट्रोल को तो हम लोग किधर भी जा नहीं सकते. నిత్యావసర వస్తువుల ధరలు ఆల్రెడీ పెరిగిపోయినాయి. వాటి వల్ల మళ్ళీ వినియోగదారుల మీద, అంటే మధ్యతరగతి పేదవాళ్ల మీద భారం ఎక్కువ పడుతుంది. అంటే ప్రతి వస్తువు ఈ ఇంధనం వల్లనే ఆధారపడి ఉంది కాబట్టి ట్రావెల్ ఛార్జీలు ఎక్కువ పెరుగుతాయి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పటికే ఆల్రెడీ చాలా పెరిగిపోయినాయి. గ్యాస్ కూడా పెరుగుతుంది. వచ్చే శాలరీ ప్రకారంగా చూస్తే అసలు బతకాలా కావాలో అర్థమవుతుంది. ఆల్రెడీ అన్ని ప్రైస్ అన్ని పెడుతుంది. ఇంకా పెట్రోల్ అని పెడుతుంది. పెట్రోల్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కు మళ్ళీ అన్ని కాస్ట్ పెరిగిపోతుంది. పెట్రోల్ కూడా రేట్ ఎక్కువైంది, డీజిల్ రేట్లు కూడా ఎక్కువైనాయి. ఈ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మంచిగా అన్ని ధరలు ఎక్కువైతున్నాయి. రోషయ్య ఎక్కిన కాబట్టి ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు. ఇవి చాలా తక్కువ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మాలమాన నుండి డిమాండ్ చేస్తున్నాను, మనం చేస్తున్నాం. ఇప్పటికే పెట్రోల్ రేట్ ఎక్కువయ్యి ఆటోలు నడుకోలేక గిరాకులు కాక మేము కన్నమ్మ తిప్పలు అవసరం పడుతున్నాము. ఇంకా రేట్లు ఎక్కువ వేస్తే మేము ఆటోలు పని చేసుకుని ఏం పని చేసుకుని బతకాలి మేము. అందు గురించి పెట్రోల్, డీజిల్ రేటు తగ్గించాలి మనం చేస్తాం, కానీ ఎక్కిస్తే. ప్రొఫెసర్ కాంతారావు గారు, ఇది 2 భాగాలుగా చేద్దాం. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలి అంటే ఉన్నటువంటి నియంత్రణ తీసేసి ఇంటర్నేషనల్ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో ఎంత అమ్ముడవుతుందో, క్రూడ్ ఎంత అమ్ముడవుతుందో దాన్ని బట్టి మీరు చూసుకుంటూ ఉంటే ఇక్కడ పెట్రోలియం కంపెనీలు ఇప్పుడు దాదాపుగా ₹46,000 కోట్ల నష్టపోతున్నాయి. ఆ నష్టాన్ని మనం పూరించుకోవచ్చు అనేది కిరీట్ పారిక్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఒక సిఫార్సు. ఇంకోటి ఏంటంటే కెరోసిన్ ఇప్పుడు ₹18 చిల్లర అమ్ముతుంది. ₹18.06 ఎంత అమ్ముతుంది, ₹18 అనుకుందాం. మరొక ₹6 అదనంగా దీన్ని పెంచండి అనేది ఒకటి. ₹100 గ్యాస్ ధర పెంచండి, గ్యాస్ బండ ధర పెంచండి అనేది. అయితే వారు ఏమంటారంటే దీనివల్ల ఏ రకమైనటువంటి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండదు, ఇన్ఫ్లేషనరీ ఎఫెక్ట్ ఏముండదు. అది అటు ఇటుగా ప్రభుత్వం పరోక్షంగా ఇచ్చేటువంటి సబ్సిడీకి ఎంతైతే దాని ప్రభావం ఉంటుందో
నేరుగా ప్రజలు భరిస్తే కూడా అంతే ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదని ఒక ఆర్థికవేత్త కిరీట్ పారేఖ్ మీకు తెలుసు, చాలా పెద్ద ఆర్థికవేత్త. ఏంటి దాని సారాంశం ఏమిటి? అంటే ప్రస్తుతం 10 లక్షల కోట్ల బడ్జెట్ లో, యూనియన్ బడ్జెట్ లో ఈ కోశపరమైనటువంటి లోటు హెచ్చుగానే ఉంటుంది, ఆశించిన దానికంటే హెచ్చుగా ఉంటుంది అనేటువంటిది మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. అసలు ఒక టార్గెట్ పెట్టుకున్నాం తగ్గుతుందని, ఆ టార్గెట్ కి అనుగుణంగా మనం నేచురల్ గా వర్క్ చేయలేకపోయాం. అనేక కారణాలు, రిసెషన్ కావచ్చు, లేకుంటే వరల్డ్ మెల్ట్ డౌన్ కావచ్చు, ఇవన్నీ కూడా కావాలి. కాబట్టి ఒకవైపు ఏమో మెల్ట్ డౌన్ ఒకటి ఉంది, రెండో వైపు రెవెన్యూ డెఫిసిట్ అండ్ ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఉంటున్నాయి. రెండవది సామాన్య మానవులకి అటు ఉద్యోగాలు పోయేటువంటి అవకాశాలు, ప్రమాదాలు, పైగా ధరల పెరుగుదల వల్ల, అనేక రకాలైనటువంటి వస్తువుల ధరల పెరుగుదల వల్ల కలిగేటువంటి నష్టాలు. కాబట్టి ఎవరి లోటును ఎవరు తీరుస్తారు అనేటువంటి ప్రశ్నలో ప్రభుత్వానికి ఏర్పడినటువంటి పెద్ద లోటుని, ఫిజికల్ డెఫిసిట్ ని ప్రజలు ఎంతవరకు తీర్చగలరు అనేటువంటిది ఈ టాక్సేషన్ ద్వారా గానీ, ప్రైసెస్ ద్వారా గానీ. అసలు ది బిజినెస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ నాట్ బిజినెస్ అనేటువంటిది మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. ఈ బిజినెస్ లోకి సరే గుడ్ ఆర్ బ్యాడ్ ఎంటర్ అయిపోయింది. కొంతకాలంగా మనం సబ్సిడీస్ కి అలవాటు పడి ఉన్నాం, అనేక రకాలైనటువంటి సబ్సిడీస్. ఈ సబ్సిడీస్ కూడా మెరిట్ గూడ్స్ మీద, నాన్ మెరిట్ గూడ్స్ మీద అనేటువంటిది కూడా చాలా కాలం నుంచి జరిగినటువంటి చర్చ. పెట్రోల్, డీజిల్ వగైరాలన్నింటి కూడా మెరిట్ గూడ్సా, లేకుంటే ఏదో అప్పర్ స్టార్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ యూజ్ చేసేటువంటి కమాడిటీస్ మీద వేసేటువంటిదా? అసలు బియ్యమే 20 రూపాయలు ఉండేటువంటిది 40 రూపాయలకు పెరిగిపోతే దాని గురించి అనుకునేటువంటి గతి లేకపోతే, మా దగ్గర ఏ రకమైనటువంటి మంత్రదండం లేదనేటువంటి మంత్రులు కొంతకాలం చేసినప్పుడు, రాజదండాన్ని ఉపయోగించి ఉంటే ఆ మంత్రదండం లేకపోయినటువంటి లోటును భర్తీ చేసుకుని హోర్డింగ్ వగేరాలన్నీ కూడా చేసుకుని ఉండొచ్చు, కంట్రోల్ చేసి ఉండొచ్చు అనేటువంటిది మామూలు సిటిజన్స్ యొక్క అభిప్రాయం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మామూలుగా ఏ కమిటీ కూడా ఇటువంటిది, ఇవాళ కొత్తగా పరీక్ష కమిటీ ఒకటే కాదు, రంగరాజన్ కమిటీ గాని, చతుర్వేది గారి కమిటీ గాని, ఇవన్నీ కూడా అంతో ఇంతో పెంచాలి అనేటువంటిది. కాకుంటే ఇవాళ పూర్తిగా కొన్ని వస్తువుల, కొన్ని కమాడిటీస్ మీద పూర్తిగా డీరెగ్యులేషన్. ఇది ఒకప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఇంచుమించు ఎవ్రీ వీక్ మేము రివ్యూ చేస్తామనేటువంటి ప్రతిపాదన కూడా అమల్లోకి చేశారు. కాబట్టి ఇవాళ ఈ రెండు ఐటమ్స్ మీద ఒకవైపేమో నిత్యావసర వస్తువులు అనుకున్నటువంటి కెరోసిన్ గానీ, లోయర్ స్టాటా ఉపయోగించేటువంటి డొమెస్టిక్ ఫ్యూయల్ అనుకుంటే, అప్పర్ స్టాటా ఉపయోగించుకునేటువంటి డొమెస్టిక్ ఫ్యూయల్ అగైన్ గ్యాస్ మీద 100 రూపాయలు, ఇది 6 రూపాయలు పెంచుతున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ఇది 100 రూపాయలు పెరిగినందువల్ల 4 రోజుల లోపల ఏమవుతుంది అనేటువంటిది ఓ రకమైనటువంటి ప్రశ్న. అయితే మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళు చెప్పేదంటే రోజుకు 3 రూపాయలే కదా, 10 రూపాయలు లోయర్ మిడిల్ క్లాస్ అనేటువంటి దాంట్లో, పైగా నెలకు 100 రూపాయలు ఇది ఉన్నదా అంటే, ఒక్కొక్క వస్తువు మీద నెలకు 100 రూపాయలు, బియ్యం మీద 100 రూపాయలు పెరిగింది, లేకుంటే 200 రూపాయలు పెరిగింది, 600 రూపాయలు ఉండే ఎంత తడిసి మోపడుతుందేమో అని. క్యుములేటివ్ ఎఫెక్ట్ ఏమిటి? ప్రొఫెసర్ కాంతారావు గారు, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫ్యాప్సీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు గారు మనతో ఫోన్ లైన్ లో మాట్లాడడానికి అందుబాటులోకి వచ్చారు. ఒకసారి వారి అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ మనం చర్చలోకి వెళ్దాం. రాజేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రాజేశ్వరరావు గారు, ఒక పక్కనేమో ఎక్కడ ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాల యొక్క ధరలు ఏమి నియంత్రించలేకపోతున్నారు, అవి బియ్యం గాని, పప్పులు గాని, మరొకటి గాని బాగా పెరిగిపోయినాయి. దానికి అదనంగా ఇప్పుడు పెట్రోలు, డీజిల్, కెరోసిన్, మనం వంట గ్యాస్, వీటన్నిటిని కూడా పెంచేటటువంటి అవకాశాలని, పెంచేటటువంటి దాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుంది. రేపో మాపో పెంచచ్చేమో అనేటువంటి ఒక భయం కూడా ఉంది. మీరందరూ ఏమనుకుంటున్నారు దీని గురించి? ఈ సమయంలో పెంచడం అనేటువంటి సమంజసం కాదు. ఒకటి, ప్రభుత్వం కూడా పెంచుతుందని నేను అనుకోవడం లేదండి. కిరీట్ పారేఖ్ గారు ఇచ్చారు, అది ఏంటి అంటే ఏదైనా ఒక రోజైనా ఎప్పుడైనా ఇటువంటి సమయంలో తీసి మార్చేస్తే మునుముందు భవిష్యత్తులో ఎకానమీ డెఫిసిట్ ఫైనాన్స్ రాదు అన్న ఉద్దేశంగా ఇచ్చారు. అయితే ఇచ్చింది ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలనేది ఆలోచించవలసింది ప్రభుత్వానికి ఉన్నది. ఈ రోజు అన్ని ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరుగుతున్న సమయంలో ఇటువంటిది పెంచకూడదు, పెంచరు అనేటువంటి భావన వ్యక్తం అవుతున్నది. పెంచకుండా ఉంచి తర్వాత అన్నింటినీ నిలకడ చేసిన తర్వాత ఎకనామిక్ గ్రోత్ బాగా జరుగుతున్న సమయంలో సబ్సిడీస్ అప్పుడు రెగ్యులేట్ గా, ఒక గ్రాడ్యువల్ గా రెగ్యులేట్ చేస్తే బాగుంటుంది, కానీ ఒకేసారి తీసేస్తే బాగుండదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం.
రాజేశ్వర గారు, కిరీట్ పారీక్ గారు ఇంకోటి ఏం చెప్తున్నారంటే, మేము ఎంత పెంచమని అంటున్నామో ముఖ్యంగా కెరోసిన్ అలాగే వంట గ్యాస్, ఈ రెండింటిని కెరోసిన్ ఏమో ఇంకొక ₹6 పెంచమన్నారు, వంట గ్యాస్ ఏమో ₹100 పెంచమన్నారు. దీనికి ఒక ప్రాతిపదిక ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో తలసరి ఆదాయం ఎంత పెరిగిందో దాన్ని ప్రాతిపదికగా తీసుకుని ₹6 పెంచమని, కెరోసిన్ కి ₹6 పెంచమని చెప్పాము. పట్టణ ప్రాంతాల్లో ఇదిగో ఈ తలసరి ఆదాయం ఎంత వృద్ధి చెందింది కాబట్టి ₹100 పెంచినా కూడా పర్వాలేదు అనేటువంటి ఒక ప్రాతిపదిక మాకుంది. ఇది ప్రజల మీద భారం పడేది కాదు అనేటువంటి వాదన వారు చేస్తున్నారు. భారం కాదు అనేటువంటిది ఓవరాల్ గా ఆలోచిస్తే భారం కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ వారు ఎప్పుడైతే రిపోర్ట్ రాసి ఇది రికమెండేషన్స్ ఇస్తున్నారో ఈ రోజు ఉన్నటువంటి సమస్యను వారు దాంట్లో తీసుకున్నారా లేదా అనేటువంటిది మనకు వ్యక్తం కావడం లేదు. ఈ రోజు ఏమైంది, ఆహార వస్తువుల యొక్క ధరలు పెరిగాయి కాబట్టి ఇది స్టెబిలైజ్ చేసి ఒక ఎకనామిక్ రివైవల్ గ్రోత్ వచ్చిన సమయంలో అటువంటిది ఏదైనా ఆలోచించడానికి అవకాశం ఉంటుందే తప్ప అదొక రికమెండేషన్ తప్పనిసరిగా ఈ రోజే పాటించాలనేటువంటిది లేదండి. కాబట్టి ప్రభుత్వం కూడా అటువంటి చర్య తీసుకోకూడదు. ఈ సమయంలో అటువంటి చేసినట్లయితే చాలా కష్టమైనటువంటి విషయం. రాజేశ్వర గారు, మాతో మాట్లాడడానికి మీ సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. అపరావు గారు, మీకేమనిపిస్తోంది? సమస్య చాలా కాంప్లెక్స్. ఇన్ ద సెన్స్ ఇది ప్రజల ఆదాయాలు పెరిగింది అనేది ఒకటి, అయితే సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. ప్రజలకి డైరెక్ట్ గా సబ్సిడీ ఇచ్చే బదులు ప్రభుత్వం పథకాల అమలు అనేది, అయితే ప్రభుత్వ పథకాల అమలు ఎందుకు, మళ్ళీ ప్రజల సంక్షేమానికి. ఆ ప్రజల సంక్షేమం మళ్ళీ పైనుంచి ప్రభుత్వం తీసుకొని మళ్ళీ ఇచ్చే క్రమంలో రాజీవ్ గాంధీ గారు చెప్పింది మీకు తెలుసు, 16 పైసలు 15 పైసలు జాగ్రత్త అనేది ఉంది. అది రౌండ్ ఇది సర్కిల్ అవుద్ది. దానికంటే బెటర్ డైరెక్ట్ చేరేటట్లయితే కొన్ని అటు ఇటు జరిగినా కానీ బెటర్ గా చేరుద్దాం. వారు ఆ కమిటీ వారు ఏమంటారంటే 46,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలు సంవత్సరానికి కోల్పోతుంది. ఈ సంవత్సరం 46,000 కోట్ల రూపాయలు కోల్పోతుంది. ఆ 46,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ పరంగా ఇచ్చినా లేకపోతే మరొక దాంట్లో ఇచ్చినా కూడా అది ఖచ్చితంగా ఎలాగో ప్రభుత్వానికి పడేదే అనేది వారి వాదన. అయితే ఇప్పుడు రాజేశ్వర గారు చెప్పినట్టుగా, ఇందాక ప్రొఫెసర్ కాంతారావు గారు చెప్పినట్టుగా, ఒక పక్క ఆహార పదార్థాల ధరలు ఇంకా అదుపులోకి రాలేదు, అవి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేకంగా ధరల నియంత్రణ మీద వాళ్ళ వర్కింగ్ కమిటీలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు దాని గురించి ప్రత్యేకంగా సమావేశం పెట్టుకున్నారు. అంటే ఒక గంభీరమైనటువంటి సమస్య. అయితే ఒకటండి, ప్రధానంగా పెరగల ఇంకా ఒకటి. వన్ థింగ్ వీ హ్యావ్ టు వెయిట్. రెండోది ఏంటంటే మేబీ దట్ సీయింగ్ ద పల్స్ ఆఫ్ ది మాసెస్ ఎలా రియాక్షన్ ఉంటుంది అనేది, ఓవరాల్ రియాక్షన్ చూసి చేయడం అనేది పాలక పార్టీకి. ఎందుకంటే పాలక పార్టీకి డైరెక్ట్ ప్రజల కమ్యూనికేషన్ ఒక్కోసారి ఉండదు. కాబట్టి ఏంటంటే రియాక్షన్ చూస్తారు, ఎంత పెరుగుద్ది ఏంటని. పెరగటమే తప్పనేది నా ఉద్దేశం. కాబట్టి ధరల నియంత్రణ జరగాలంటే ఇప్పుడు ధరలు పెరుగుతాయి. యాక్చువల్లీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగితే ద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ఇప్పుడు దీన్ని ఇట్లా రిపుల్స్కి వెళ్ళుద్ది. కాబట్టి దీని మీద కాదు, ఏదైనా పెంచదలుచుకుంటే ఇంకా ధనవంతుల మీద పనులు వేసే విధంగా. ఇప్పుడు ఎందుకంటే కంఫర్టబుల్ ఉన్న క్లాస్ వాళ్ళు కంఫర్టబుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కొంత పనులు వేసి దాని ద్వారా ఆదాయం పెంచుకునేటట్లయితే దాన్ని సంక్షేమ పథకాలకి, ఇప్పుడు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది, వెరీ గుడ్ స్కీమ్. దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో అది ప్రజల్లోకి ఆదాయాన్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇట్లాంటివి జరిగింది అనుకోండి, ఇది జరిగితే దీనివల్ల పెరిగే ధరల వల్ల వాళ్ళకి వచ్చే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో వచ్చే కొంత ఆదాయాన్ని మళ్ళీ గండిపడుద్ది. ఇది అందుకని చేసే పనికి ఒక పక్క చేస్తున్నాం, చేసేదానికి మళ్ళీ రెండో పక్క చేసేది నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మనం చేసే సంక్షేమ పథకాన్ని గట్టి చేసే విధంగా ఉండే పని చేసేటట్లయితే బెటర్ అనేది నా ఉద్దేశం. ప్రొఫెసర్ నాగమణి గారు, అంటే ఇప్పుడు మనకి పెట్రోల్ ధరలు పెంచడం కానివ్వండి, గ్యాస్ ధరలు పెంచడం కానివ్వండి, లేకపోతే కిరోసిన్ ధరలు పెంచడం కానివ్వండి, ఒక గృహిణిగా నేను మాట్లాడదలుచుకుంటే ఇది గృహిణి మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, నేను ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకా దిగువ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడదలుచుకుంటే, గతంలో ధరలు పెరిగినప్పుడే నేను చాలా కుటుంబాల్లో చూశాను. భర్తలు ఏం చేస్తారంటే నెలకి ఇంత ఇన్కమ్ ఇచ్చేస్తారండి, 5,000 6,000 ఇంటి ఖర్చులు అంటారు. అందులో వీళ్ళు ఎప్పుడైనా ఎక్సెస్ అయిపోయినప్పుడు, సపోజ్ గ్యాస్ 1 మంత్ లోపల అయిపోయింది అనుకోండి, వెంటనే ఏం
చేసావు, గ్యాస్ లో ఏమైనా చలిమంటలు కాచుకుంటారా ఆడవాళ్ళు? కానీ వాళ్ళు ఇమీడియట్ గా అంటారు, ఇంట్లో అత్తలున్నా వాళ్ళ పెద్దవాళ్ళు, ఏంటి గ్యాస్ అప్పుడే అయిపోయిందా, ఇంత ఖర్చు పెట్టి మనం ఎట్ల నుంచి తేయగలుగుతామని. అంటే అటు ఆమె పొదుపు చేయాల్సి వస్తుంది, పెరిగిన ధరల్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ బడ్జెట్ ని ఇది చేసుకోవాల్సి వస్తుంది. ఇంత ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో చివరికి ఏం చేస్తున్నారంటే మిడిల్ క్లాస్ లో ఉండేటువంటి మహిళలు వాళ్ళు ఎంత త్యాగం చేస్తున్నారంటే, నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది చన్నీళ్ళ స్నానమే చేస్తున్నారండి చలికాలంలో కూడా. ఎందుకంటే కనీసం 10 నిమిషాలు సేవ్ చేసినా మనం ఇంకో దానికి ఉపయోగించుకోవచ్చని. లేదు ఒక పూటే వంట చేసేయడం, ఆ చేసిన దాన్ని సాయంత్రం పూట తిట్లు తింటూ, ఆ పొద్దున్నే సాయంత్రం పెడుతున్నావా అన్న భరిస్తూ, అలా కూడా వాళ్ళు సేవింగ్స్ చేసుకుంటూ ఈ రోజు ఏదో ఒకటి గుట్టుగా కాపురాలు ఇది బడ్జెట్ ని పెట్టుకుంటూ వస్తే, ఈ రోజు మళ్ళీ పెంచినటువంటి ధరలతోటి ఎఫెక్ట్ సైకలాజికల్ గా, అంటే వాళ్ళకి మెంటల్ టెన్షన్ అనమాట. ఎలా ఇచ్చిన డబ్బుతోటి మనము ఇది చేసుకోవాలి, మనం కంట్రోల్ చేసుకోవాలనేటువంటి ఫీలింగ్ ఇది ఒకటి. ఇంకా నిత్యావసర ధరలు ఎలా పెరిగిపోయినాయి అంటే ఇటు తినలేరు, కొనలేరు, ఎటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇంకొంచెం లోతుగా అంటే ఒక్కొక్క కుటుంబాల మీద ఏ వర్గానికి చెందినటువంటి ప్రజల మీద ఏ రకమైనటువంటి ప్రభావం పడుతుంది అనేది ఒకటి. అంతేకాకుండా అసలు బడ్జెట్ మనం ఇంకొక 15-20 రోజుల్లో బడ్జెట్ పెంచుకుని ఇప్పుడు ఈ ధరలు పెంచడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు నైతికం ఒక ప్రభుత్వం నైతిక విరుద్ధం అనే విషయాల మీద కూడా మనం చర్చిద్దాం, కొంచెం లోతుగా చర్చిద్దాం. ఆ చర్చించే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.